ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ సంక్షోభం తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా గ్యాస్ సరఫరా వ్యవస్థపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధి మూతపడ్డం, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల్లోని లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కేంద్రాలపై దాడులు జరగడం వల్ల గ్లోబల్ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హై అలర్ట్లోకి వెళ్లాయి. గ్యాస్ సరఫరా తాత్కాలికంగా తగ్గిపోవడంతో ఫర్టిలైజర్స్, స్టీల్, కెమికల్స్ వంటి కీలక పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని దేశాల్లో గ్యాస్ కొరత కారణంగా ప్రజలు ముందుగానే ఎక్కువగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు వివిధ దేశాలు అత్యవసర చర్యలు చేపడుతున్నాయి. కొంతమంది దేశాలు సబ్సిడీలు పెంచే దిశగా అడుగులు వేస్తుంటే మరికొన్ని దేశాలు పన్నులను తగ్గించి ధరలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇండియాలో కూడా పరిస్థితిని సమతుల్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇటీవల రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలిచ్చింది. దాంతో గ్యాస్ ఉత్పత్తి సుమారు 25 నుంచి 30% వరకు పెరిగింది. పరిశ్రమలకు సరఫరా చేసే గ్యాస్ పరిమాణాన్ని తగ్గించి దేశవ్యాప్తంగా ఉన్న 33 కోట్లకు పైగా గృహాలకు గ్యాస్ అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రజలు పానిక్ బాయింగ్ చేయకూడదని ప్రభుత్వం సూచించింది. పెద్ద నగరాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న గృహాలు ఇకపై ఎల్పీజీ సిలిండర్ను ఉంచుకోవడం లేదా రీఫిల్ చేయించుకోవడం నిషేధించబడింది. పైప్ల ద్వారా నేరుగా గ్యాస్ సరఫరా అందేలా ఈ విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సౌకర్యం ప్రధానంగా పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దక్షిణ కొరియా బలహీన వర్గాలకు అదనపు ఎనర్జీ వోచర్లు ఇవ్వాలని పరిశీలిస్తోంది. విద్యుత్, గ్యాస్ బిల్లులు చెల్లించేందుకు ఈ వోచర్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. యూరప్ దేశాలు గ్యాస్ దిగుమతుల ప్రక్రియను వేగవంతం చేయడానికి యూరోపియన్ యూనియన్ కొన్ని నియమాలను సడలించాలని సూచించింది. నార్వే, నెదర్లాండ్స్ వంటి దేశాలు గ్యాస్ ఉత్పత్తిని పెంచుతున్నాయి. సోలార్, విండ్ ఎనర్జీ వినియోగాన్ని పెంచి గ్యాస్పై ఆధారపడ్డాన్ని తగ్గించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇటలీ ఇంధన ధరలను తగ్గించేందుకు ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించే ఆలోచనలో ఉంది. ఈ సంక్షోభాన్ని లాభాల కోసం వాడుకుంటున్న కంపెనీలపై అదనపు పన్నులు విధించాలనే నిర్ణయం తీసుకుంది. మలేషియా ప్రభుత్వం పెట్రోల్ సబ్సిడీలను భారీగా పెంచింది. ఫిలిప్పీన్స్లో గ్యాస్ ధరలు పెరగడంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నారు. బ్రెజిల్ డీజిల్పై ఉన్న ఫెడరల్ పన్నులను రద్దు చేసి ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. ఈజిప్టులో ద్రవ్యోల్బణం నియంత్రించేందుకు కొన్ని ఆహార పదార్థాలపై ధరలను పరిమితులు విధించారు. ఇథియోపియా ఇంధన సబ్సిడీలను పెంచింది. చైనాలో గ్యాస్ కొరత కారణంగా ఎరువుల తయారీ మందగించింది. యూరియా ఎగుమతులపై నియంత్రణలు విధించగా ఫాస్ఫేట్ ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆస్ట్రేలియా కూడా ఇంధన కొరతను తగ్గించేందుకు దేశీయ నిల్వల నుంచి పెట్రోల్, డీజిల్ను విడుదల చేస్తోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం అత్యవసర నిల్వల నుంచి కొంత ఇంధనాన్ని విడుదల చేసింది. మొత్తంగా చూస్తే ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావం ప్రపంచ ఎనర్జీ మార్కెట్లపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చింది. గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు ప్రతి దేశం తనదైన విధంగా అత్యవసర చర్యలు తీసుకుంటోంది.